హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ పీఓ యొక్క ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనము చూద్దాము. మనం రీసెంట్గా ఆర్ఆర్బీ పీఓ యొక్క కట్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది నీట్గా చేసాము. సో ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనకి బ్యాంకింగ్ అవేర్నెస్. ఓకే, బ్యాంకింగ్ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏమేమి టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇచ్చాను, ఒకసారి చూడండి. ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ గురించి, బ్యాంకింగ్ స్ట్రక్చర్, మనకి ఇందులో ఆర్ఆర్బీస్ గురించి కొంచెం ఎక్కువ ఇన్డెప్త్ వెళ్ళండి. సో దాని గురించి మనకి అడుగుతారు. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అవి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చెక్స్, డీడీస్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, డీడీస్ ఎలా ఫిల్ చేయాలి, దాని మీద ఏమేమి ఉంటాయి అని చెప్పి సో ఇట్లా అడుగుతారు. ఇక్కడ మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ సర్ఫేస్ యాక్ట్, ఈ సర్ఫేస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా అడుగుతారు. అండ్ మనకి ఎన్పిఏ అనేది ఎన్ని డేస్కి అవుద్ది, సో ఎన్పిఏ కనుక దాటితే మనం ఏ విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, సో వాటి యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీస్కి ఎంత ఎన్పిఏ ఉంది, పీవీబీకి ఎంత ఎన్పిఏ ఉంది అనేది, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అవి అన్నీ మనం నేర్చుకోవాలి. అండ్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ లైక్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, సో ఇట్లాంటివి, ఎంఎస్ఎంఈ, సో ఇవి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. సో వాటి గురించి అడుగుతారు. బేసిల్ నార్మ్స్ ఉంటాయి మనకి 1, 2, 3, అవి కూడా మనం చూసుకోవాలి. అండ్ డిజిటల్ బ్యాంకింగ్ వెరీ ఇంపార్టెంట్, ఆల్వేస్ ట్రెండింగ్ అనమాట ఇది. ఇప్పుడు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, వీటి యొక్క ఫంక్షన్స్, యూపీఐ గురించి బాగా అడుగుతారు. వాటి గురించి మొత్తం తెలుసుకోండి. యూపీఐ 1, 2, 3 పే, అదే ట్యాప్ ఆన్ పే అని సంథింగ్, ఎన్ఎఫ్సి అంటే ఏంటి, అండ్ ఇక్కడ మనకి యూపీఐ లిమిట్స్, ట్రాన్సాక్షన్ లిమిట్స్, పర్ డే లిమిట్స్, సో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి కూడా నేర్చుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకి సిబిడిసి అండ్ బ్లాక్ చైన్ గురించి డెఫినెట్లీ మనం నేర్చుకొని వెళ్ళాలి. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి. అండ్ వీటి యొక్క రెగ్యులేటర్ ఎవరు అనేది కూడా మనం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం నేర్చుకొని వెళ్ళాల్సిందే. సో గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ మొత్తం చదువుకొని వెళ్ళండి. సో ఏ సెక్షన్ నుంచి అయినా ఒక క్వశ్చన్ పడిద్ది. ఓకే, సో దట్స్ వై మొత్తం చదువుకొని వెళ్ళండి. ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. కన్ఫామ్గా క్వశ్చన్స్ అడుగుతారు. మన కోర్ ఎంత గుర్తుంది, మనకి ఎంత గుర్తు పెట్టుకోగలుగుతున్నావు నువ్వు అనేది మీ ఎబిలిటీ చెక్ చేయడానికి ఈ కోర్ సబ్జెక్ట్స్ అడుగుతారు. అంతేగాని నీ చేత ఏదో మార్కులు వేద్దాము సెమ్లో అని కాదు. ఓకే, మీకు ఎంత గుర్తుంది, చదివింది అనేది ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ మాత్రము కొంచెం జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి, చెప్తాను అవి. ఇక్కడ బీఎస్సీలో కెమిస్ట్రీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, ఆర్ట్స్లో మనకి ఈ ఎల్ఎల్బీస్ ఇవి చదివే వాళ్ళు ఉంటారు కదా, ఇవి మ్యాక్సిమం ఇటు రారు, వీళ్ళు రారులే. కానీ ఆర్ట్స్ వాళ్ళు ఇటు మ్యాక్సిమం రారు. బీకామ్ సమ్టైమ్స్ కొంతమంది బీకామ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకే ఇబ్బంది ఉండదు. బట్ కెమిస్ట్రీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇన్డెప్త్ వెళ్తారు క్వశ్చన్స్. మీకు అసలు గిలిక్యూల్స్ అని మొత్తం చాలా ఇన్డెప్త్, వాటి ఫార్ములాస్, స్ట్రక్చర్స్ మొత్తం అడుగుతారు. ఓకే, ఇంకా మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు మెకానికల్ చేశారనుకోండి. ఓకే, మెకానికల్ చేస్తే ప్యానల్ మెంబరు ఒక మెకానికల్ ఉన్నారనుకోండి, మీది చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చదువున్నారు, సో వాటి గురించి తెలుసు. సో దట్స్ వై మీకు చాలా అడిగే ఛాన్స్ ఉందండి. సో మెకానికల్ అంటే సేమ్ బ్రాంచ్ అయితే ఓకే, సో మీరు కోర్ సబ్జెక్ట్స్ డెఫినెట్లీ చదువుకొని వెళ్ళాల్సిందే. బట్ అలానే ఇన్డెప్త్ ఏం అవసరం లేదు. ఓకే, ఏదో జస్ట్ నార్మల్గా కొంచెం మెయిన్ ఉంటాయి కదా, సో అవి వరకు చదువుకొని వాటి ఫంక్షన్స్ వరకు చదువుకొని వెళ్తే చాలు. మరి చిన్న క్వశ్చన్స్ కూడా చెప్పకపోతే అక్కడ బాగోదు. దట్టు కొంచెం మనకి మినిమం మార్క్స్ అనేవి వేయాలి కదా. సో వాటి కోసం అన్నా కూడా మనము బేసిక్ అనేది అన్నా చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ మనం జనరల్గా చదివేవి ప్లస్
ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మనకి ఏదో ఒక దేశం వెళ్తూనే ఉంటారు, అక్కడ అవార్డ్స్ ఇస్తారు, ఎంఓయూస్ చేసుకుంటారు. సో వాటి గురించి అండ్ ప్రెసిడెంట్ మనకి ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఎట్ ప్రజెంట్, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా, ఎంఓసీ ఏమైనా చేసుకున్నారా, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ మినిస్టర్, సో ఇట్లాంటివి మొత్తం అడుగుతారు. మీ ప్రజెంట్ మినిస్టర్ ఎవరు దీనికి అని చెప్పి ఒక మినిస్టర్ పేరు ఇచ్చి లేకపోతే మినిస్ట్రీ ఇచ్చి ఈ దీనికి ఎవరు మినిస్టర్ అని, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, అవి మనకి కొంచెం అంటే చిన్నవైతే చెప్పేయచ్చు, బట్ ఇన్డెప్త్ అడిగితే మనం చెప్పలేం కదా. సో దట్స్ వై ఇలాంటివి మనం చదువుకొని వెళ్ళాలి. ఓకే, ఇలాంటివి చెప్పకపోతే ఏమైందంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడిద్ది. ఇట్లాంటివి కూడా తెలియదా అనే ఒక ఇది వస్తుంది అనమాట. మినిస్ట్రీస్ గురించి కూడా తెలియదా అనే ఒక ఇది ఉంటుంది. అండ్ మీ స్టేట్ మినిస్టర్స్ ఇది మర్చిపోవద్దు. మన స్టేట్ ఇప్పుడు నేను ఏపీ, మన స్టేట్లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పగలరా మీరు? చెప్పలేం. ఓకే, అలానే మన స్టేట్ మినిస్టర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో స్టేట్ మినిస్టర్స్ కూడా చదువుకొని వెళ్ళండి. అబౌట్ ద స్టేట్ యూ అప్లైడ్. ఫర్ సపోజ్ మీరు కర్ణాటక అప్లై చేస్తారు అనుకోండి. ఇప్పుడు కర్ణాటక అప్లై చేస్తే ఈ ఆర్ఆర్బీస్లో ఏంటంటే మనం కర్ణాటకలో ఉండాలి, రైట్? ఇప్పుడు మనకి ఇంకా గ్రోత్ అనేది ఓన్లీ ఇంకా కర్ణాటకలోనే ఎండ్ వరకు, అంటే మనం జాయిన్ అయితే ఇంక వేరే దాంట్లోకి వెళ్ళిపోతే సో మనకి ఆ స్టేట్ గురించి ఏం తెలుసు. ఓకే, కర్ణాటకకు అప్లై చేస్తున్నామంటే స్టేట్ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది అనే ఒక ఇది ఉంటుంది కదా. సో దట్స్ వై ఆ స్టేట్ గురించి, స్టేట్ మినిస్టర్స్ ఎవరు, టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి, డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఆ స్టేట్ ఫార్మేషన్ డే, లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అక్కడ, సో స్టేట్కి సంబంధించి మొత్తం. ఓకే, సో అట్లాంటివి మనము కొంచెం తెలుసుకొని వెళ్ళాలి. ఆ స్టేట్ గురించి అన్నప్పుడు రీజనల్ ఫీలింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ ఓకే, ఆ రీజనల్ ఫీలింగ్ని మనము ట్యాకిల్ చేయాలి అంటే కొంచెం ఇలాంటివి బేసిక్ థింగ్స్ మనం చదువుకొని వెళ్ళాలి. సేమ్ అలానే టీజీ అప్లై చేసిన వాళ్ళు కూడా సో టీజీ వాళ్ళైతే అంటే తెలంగాణ వాళ్ళైతే పర్వాలేదు, బట్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏపీ దెన్ యూ హ్యావ్ టు నో అబౌట్ తెలంగాణ ఆల్సో. ఓకే, ఒకవేళ మీరు ఏపీ వాళ్ళు అయ్యండి తెలంగాణ అప్లై చేస్తే తెలంగాణ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళండి. మనకు మ్యాక్సిమం తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎవరు ఏంటని, బట్ అయినా కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి మనం తెలుసుకోవాల్సినవి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు తెలంగాణలో అడిగితే ఆన్సర్ తెలియదు. సో అట్లాంటివి మనము చదువుకొని లేకపోతే చూసుకొని వెళ్ళాలి. ఓకే, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అయితే ఇప్పుడు తెలంగాణ పెడితే లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండదు. సో ఇది ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ కర్ణాటక అనేదే ఇబ్బంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఒకవేళ మంచి మూడ్లో, అంటే మంచి మూడ్ అంటే వాళ్ళు సరిగ్గా లేరంటే నీ చేత పేపర్ కూడా చదివిస్తారు. ఓకే, ఈవెన్ అలాంటివి కూడా చేస్తారు. సో అలాంటివి తప్పించుకోవాలి అంటే అట్లీస్ట్ కొంతలో కొంతన్నా మనము అట్లీస్ట్ ట్రై చేయాలి. ఓకే, దానికోసం ఏంటంటే మనము అట్లీస్ట్ డేకి ఒక 30 minutes లేకపోతే ఒక 1 hour కొంచెం బేసిక్ థింగ్స్ ఆలు లాంటివి నేర్చుకుంటే కొంచెం మనం గుర్తుపట్టి ఏదో ఒకటి మాట్లాడతాం. పేపర్ చదివించినా కానీ మనకేంటంటే తెలుగు అండ్ కన్నడ సేమ్ వస్తుంది అనమాట. మన కర్ణాటక వెళ్తే బోర్డ్స్ మీద ఉన్నవి ఈజీగా చదివేస్తాం, బట్ మనకు కొంచెం ప్రొఫిషియంట్ దాంట్లో రావాలి అంటే కొంచెం మీరు ప్రాక్టీస్ అనేది డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఉంది మనకి. ఏంటంటే తెలుగు పీపుల్కి సెపరేట్గా ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఏంటంటే అది ఫర్ సపోజ్ ఇలా అడిగారు అనుకోండి, మీకు లోకల్ లాంగ్వేజే రాదు, మీకు ఎందుకు ఇవ్వాలి జాబు మేము అని అన్నారు అనుకోండి. అంటే ఎందుకు ఇవ్వాలనే ఇంకొక లాంగ్వేజ్లో చెప్తా చూడండి. ఫర్ సపోజ్ మీరు పోస్టింగ్ అనేది రూరల్ ఏరియాలో ఇచ్చారు మీకు. ఓకే, మీరు పీఓగా సెలెక్ట్ అయ్యారు, రూరల్ ఏరియాస్లో ఇచ్చారు. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి మన తెలుగు అర్థం కాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో మనం కన్నడలోనే మాట్లాడాలి. దెన్ మీరేం చేస్తారు అని అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీరు ఒకవేళ ఏం చేస్తారంటే, సార్ ఎట్ ప్రజెంట్ నాకు రాదు, బట్ ఇక్కడ నేర్చుకోవటం తక్కువ టైం పట్టిద్ది. ఎందుకంటే తెలుగు అండ్ కన్నడ అనేది సేమ్ స్క్రిప్ట్ నుంచి వచ్చినాయి. నాకు కొంచెం వచ్చు అంటే అర్థమవుతున్నాయి, కాకపోతే దాంట్లో ప్రొఫిషియంట్ అవడానికి కొంచెం టైం అనేది పట్టుద్ది. సో ఈజీగా వస్తుంది నాకు అని. సో ఇట్లా ఒక రాయి అనమాట, ఏదో
ఆ క్వశ్చన్ స్కిప్ చేయటం లాంటిదన్నమాట. దీని బదులు మనం నేర్చుకోవడం బెటర్. ఓకే, ఇది ఎప్పుడంటే మనకి మనం హ్యాండ్స్ అప్ మొత్తం అయిపోయింది, ఇంక రేపు ఎల్లుండి ఇంటర్వ్యూ అనగా వెళ్తున్నాము అంటే సో ఇట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు కొంచెం డైలీ ఒక 20 minutes 30 minutes కొంచెం చిన్నగా నేర్చుకుంటే సరిపోద్ది. ఓకే, అట్లీస్ట్ చిన్న వర్డ్స్ లాంటివి ఏదో చదవటానికి సరిపడా చేస్తే సరిపోద్ది. మనకి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి రిటన్ డిక్లరేషన్. ఇక్కడ ఏంటంటే ఈ డిక్లరేషన్ మనకి ముందే తీసుకెళ్ళక్కర్లేదు. మనకి ఇంటర్వ్యూ ప్యానల్ అప్పుడు అక్కడ మనం రాయాలి. ఈ మన బయోడేటా మన బయోడేటా ఉంటుంది దాంట్లో. అండ్ మన హాబీస్ ఉంటాయి. ఈ హాబీస్ రాసేటప్పుడు బీ జెన్యూన్. ఓకే, ఇప్పుడు నా గురించి తీసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నాకు క్రికెట్ చూడడం అంటే ఇష్టం. ఓకే, వాచింగ్ క్రికెట్ అని రాస్తాను. అక్కడ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏ మ్యాచెస్ చూస్తామని అంటాడు, లేకపోతే కెప్టెన్ ఎవరు అంటారు, స్కోర్ ఎంత అంటాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటారు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అని అంటారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు అబద్ధం చెప్తే, ఇక్కడ వాచింగ్ క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ అంటే దెన్ నువ్వు దొరికిపోతావు కదా. ఇప్పుడు ఓవర్ స్మార్ట్ ఉంటారు కొంతమంది. రీడింగ్ బుక్స్ అని రాస్తారు. ఓకే, రీడింగ్ బుక్స్ అని రాస్తారు. రీడింగ్ బుక్స్ అని రాసినప్పుడు ఏదో ఒకసారి మీ ఫేవరెట్ కవి ఎవరు అని అడుగుతారు. ఓకే, ఫేవరెట్ ఆథర్ ఎవరు అని తెలీదు. లేకపోతే మీకు ఇష్టమైన నవల్స్ చెప్పండి 4 అంటారు, తెలీదు. సో ఇక్కడ మీరు జెన్యూన్గా రాయకపోతే క్వశ్చన్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది మీరు అబద్ధం చెప్తున్నారని. సో మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా. సో దట్స్ వై ఇక్కడ హాబీస్ రాసేటప్పుడు జెన్యూన్గా ఉండండి. మీకు తెలిసినవి మాత్రమే రాయండి. హాబీస్ మీరు చేసేవి రాయండి. అలా అని మరి రీల్స్ స్క్రోల్ చేస్తాను, యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేస్తాను, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను, సో ఇట్లాంటివి రాయొద్దు. ఓకే, ఏదైనా స్కిల్ రాయండి. లైక్ నేనున్నాను, నాకు ఎడిటింగ్ ఇష్టం. వీడియోస్ని ఎడిట్ చేయటం, లేకపోతే వీడియోస్ని షూట్ చేయటం కెమెరాతో, ఫోన్తో. సో ఇట్లాంటివి నాకు ఇష్టం. సో అవి రాసినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఏది నువ్వేమన్నా తీసావా, లేకపోతే ఏమన్నా ఉందా నీకు అంటే, ఎస్ ఇట్లా నాకు ఉంది సార్, నాకు ఇట్లా అని చెప్పి ఏదో ఒకటి చెప్తాను నేను. ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తావు, ఇప్పుడు నీకు ఎడిటింగ్ అన్నావు కదా, దీంట్లోంచి క్వశ్చన్ పుట్టిద్ది అనమాట. ఇప్పుడు నేను ఎడిటింగ్ అన్నాను, ఎడిటింగ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తావు అంటే, ఇక్కడ నేను జెన్యున్గా లేకపోతే ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్సే నాకు తెలియదు ఫస్ట్, ఇంకా వాడికి ఏం ఆన్సర్ ఇస్తాను. అదే నేను జెన్యున్ ఉంటే సో నేను యూజ్ చేస్తానని చెప్పి నేను తనకు ఆన్సర్ చెప్పగలను. సో దట్స్ వై హాబీస్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్స్ దాంట్లోంచి వస్తాయి, దాంట్లోంచి చెప్పే వాటికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు తెలంగాణ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, తెలంగాణ పెట్టిన వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ తెలుగులో జరిగిద్ది. ఓకే, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో జరిగిద్ది. దట్టు మన తెలుగు బాగుండిద్ది కదా, చెప్పేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ కర్ణాటక పెట్టే వాళ్ళదే ఇబ్బంది. ఇప్పుడు మనకి కన్నడ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, వచ్చిన ఒకే ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ కూడా నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే ఇక్కడ నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి వాడు. ఓకే, ఇట్లా ఆలోచించండి. మీకు ఇంగ్లీషే సరిగ్గా రాదు, ఒకే ఒక లాంగ్వేజ్, ఆ ఇంగ్లీష్ కూడా నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే, మ్యాటర్ సరిగ్గా కన్వే చేయకపోతే ఇంకా నీకు ఎందుకు ఇవ్వాలి జాబ్ అంటే, దట్ ఈస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకు ఇవ్వాలి జాబు? సో దట్స్ వై కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అన్నాను కదా అని చెప్పి పెద్ద వర్డ్స్ తీసుకొచ్చేసి పెట్టేసి వాడికి అర్థం కాక నీకు అర్థం కాక నీవు కంగారు పడతా చేయక్కర్లా. సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయండి. ఓకే, సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో మైండ్లో అది కన్వే అయితే చాలు. కన్వేయింగ్ ద మ్యాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, మీరేదో పెద్ద యూజ్ చేసి మార్కులు కొట్టేద్దాం అనుకుంటారు, బట్ అది వాడికి అర్థం కాదు. ఓకే, సింపుల్ వర్డ్స్ చెప్పండి, వాడికి అర్థమయ్యేలా చెప్పండి, సరిపోద్ది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అంటే అక్కడికక్కడ అడుగుతారు కొన్ని. నేను ఒక 2-3 చెప్తాను, ఒక 2 చెప్తాను డెఫినెట్లీ ఎగ్జాంపుల్స్, దెన్ మీకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ 1. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పీఓగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఆఫీసర్ ఇప్పుడు మీ దగ్గరికి 2 వచ్చారు.
ఒకళ్ళేమో 10 lakh లోన్ కోసం, ఒకళ్ళేమో 1 crore లోన్ కోసం వచ్చారు. ఇక్కడ ఫస్ట్ 10 lakh అతను వచ్చి నీ దగ్గరికి మాట్లాడుతున్నావు అన్న టైంలో 1 crore అతను వచ్చాడు. 1 crore లోన్ కావాల్సిన అతను మీ దగ్గరికి వచ్చాడు. వస్తే మీరు ఆ టైంలో ఏం చేస్తారు? అంటే ఇతన్ని పక్కన పెట్టి 1 crore అతనితో మాట్లాడతారా? లేకపోతే 1 crore అతన్ని కూర్చోబెట్టి 10 lakh ముందు వచ్చాడు కాబట్టి, 10 lakh లోన్ కావాల్సిన అతను ముందు వచ్చాడు కాబట్టి ఇతనితో మాట్లాడతారా? ఫర్ సపోజ్ ఇలా చేస్తే 10 lakh ముందు వచ్చాడు, తనతోనే మాట్లాడదాం అంటే ఇతనికి కోపం వచ్చి వెళ్ళిపోతే సో మనకు ఒక మంచి కస్టమర్ పోతున్నట్టే కదా. సో అందుకనే ఇక్కడ నువ్వేం చేస్తావు అని అడుగుతారు. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏం చేయాలి అంటే ఇది జస్ట్ దీనికి ఒక పర్టికులర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ ఆన్సర్ అనేది జెన్యున్గా రావాలి, కొంచెం దానికి ఒక సొల్యూషన్ లాంటిది రావాలి. ఇక్కడ మామూలుగా మనం ఏం చెప్పాలంటే ఇక్కడ కొంతసేపు ఇతనికి టైం కిల్లింగ్ చేయాలి. ఇప్పుడు ఇతన్ని వెళ్ళు అని చెప్పలేం. 10 lakh లోన్ కావాలి అతను వచ్చాడు నువ్వు వెళ్ళు అని చెప్పలేం. సో ఇతనితో మాట్లాడుతూనే ఇతనికి మన మేనేజరు లేకపోతే మన పైన ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అలాట్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఇతని పని క్లియర్ అయ్యేటట్టు, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి మేనేజ్ చేసి టైం కిల్లింగ్ చేసి ఇతన్ని మళ్ళీ వచ్చి మనం మాట్లాడాలి. సో ఇట్లాంటి సిచ్యువేషనల్ క్వశ్చన్స్ తగులుతాయి. ఇంకొక సిచ్యువేషన్ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ మీరు లోన్ రికవరీకి వెళ్ళారు, అంటే మీరే లోన్ ఇచ్చారు, దెన్ మీ ఏజెంట్స్ ద్వారా అవ్వలేదు. సో మీరు వెళ్ళారు అనుకోండి కాసేపు, యాక్చువల్గా వెళ్ళరు బట్ అనుకోండి కాసేపు మీరు లోన్ సెక్షన్లో ఉన్నారని అనుకుంటే ఎట్లా లోన్ తీసుకుని ఎట్లా మీరు రికవరీ చేస్తారు? మీరు కొలాటరల్ ఉంది, ఓకే కొలాటరల్ ఉంది, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తారు అని అడుగుతారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చెప్తామంటే ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళకి లోన్ పే చేయకపోతే ఎట్లాంటి డిసడ్వాంటేజెస్ లైక్ సిబిల్ తగ్గిపోద్ది, ఓకే ఫ్యూచర్లో లోన్స్ ఏం రావు, సో సిబిల్ తగ్గితే సో ఇట్లాంటివి. అండ్ ఎన్పిఏగా మారింది అంటే దాని యొక్క డిసడ్వాంటేజెస్, దాని యొక్క రికవరీ వేరేలా ఉంటుంది. లైక్ మనం కొలాటరల్ తీసేసుకోవచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, సర్ఫేస్ యాక్ట్లో పడేయచ్చు. సో ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ మనం మనీ అనేది రికవరీ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి మనం. ఓకే, ఇట్లా సిచ్యువేషనల్ క్వశ్చన్స్ ఇస్తారు మీకు. సో ఆ సిచ్యువేషనల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు స్పాంటేనియస్గా ఉండి కొంచెం అక్కడ వాళ్ళు కన్వే అయ్యేటట్టు దానికి మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇట్లా మనము ఒక్కొక్క ఇవి మెయిన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమేం కావాలో చెప్పాం కదా, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమేం కావాలో. అవి మీరు ఇవన్నీ ఒక నోట్ చేసేసుకొని ఒక్కొక్కటి రోజుకు ఒక టాపిక్ లెక్క అవగొట్టుకోసుకుంటూ ఉంటే సరిపోద్ది. ఓకే, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను, ఒకసారి మీ డిగ్రీ అవి ఉంటాయి కదా తీసుకోండి. కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ చదువుతూనే ఉంటాము, సపరేట్గా ఏమొద్దు. బట్ ఇక్కడ మినిస్ట్రీస్ గురించి చెప్పాను కదా, అది కూడా చెప్పకపోతే మనం చీప్గా చూస్తారని. సో మినిస్ట్రీస్ అవి నేర్చుకోండి. అండ్ స్టేట్ గురించి మనం అప్లై చేసిన స్టేట్ గురించి అడిగే ఛాన్స్ అనేది హెవీలీ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ అడుగుతాడు ఒక బిట్ అన్న. సో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. లోకల్ లాంగ్వేజ్ ఒకవేళ రాకపోతే ఎలా తప్పించుకోవాలి? ఒకటి మనం నరకటం అన్నా రావాలి, లేకపోతే తప్పించుకోవడం అన్నా రావాలి. ఓకే, నరకటం అంటే అంటే నరకటం కాదు, ఇట్లా మనం ఈ 30 minutes డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎంతో కొంత చెప్పగలం, లేకపోతే తప్పించుకోవాలి ఆ నుంచి. ఓకే, ఇక్కడ మనం డిక్లరేషన్లో హాబీస్ గురించి ఎలా రాయాలి, మనం తప్పు రాస్తే ఏంటి పరిస్థితి అనేది సో మనకి ఇట్లా ఉంటుంది అని చెప్పాను. సో దట్స్ వై హాబీస్ అనేవి జెన్యున్గా రాయండి. ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్ ఎంత ఇంపార్టెంటో చెప్పాను. మనకు కర్ణాటక పెట్టిన వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం పీపుల్. అండ్ తెలంగాణ అయితే ఇబ్బంది లేదబ్బా, తెలంగాణలో తెలుగులోనే మాట్లాడతారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే,
ఇక్కడ మనకి సిచ్యువేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ సిచ్యువేషన్లకు తగ్గట్టు మనం ఆన్సర్ చెప్పాలి. మనకు అక్కడ ఏమైతే ఆలోచిస్తామో స్పాంటేనియస్గా ఉండాలి, అదే చెప్పాలి. అండ్ చెప్పేది కొంచెం కన్విన్సిబుల్గా ఉండాలి. ఓకే, అంతే. ఇక్కడ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మనకి చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే వస్తాయి. 730+ మనకి ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు మార్నింగ్ అడిగారు, నేను ఈవినింగ్ కల్లా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకేం వీడియో ఇంకా కావాలో చెప్తే దాన్ని బట్టి నేను రేపు మార్నింగ్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.